మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఏదైతే ఈ 20 నెలల లోపల ప్రజలకు ఇచ్చిన మాట, మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన పరిస్థితుల లోపల ప్రజలకు దగ్గరగా ఇంకా చేరువగా పోవాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచనను ప్రజల వద్దకు చేర్చే విధంగా గొప్ప కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు గారు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనసేట్ గారు తీసుకున్న కార్యక్రమాన్ని ఏదైతే 25వ తారీఖు సాయంత్రం మా మిత్రులు రాజ్ ఠాకూర్ గారు చెప్పినారు. మరి రాజకీయ అంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పిసిసి ఏఐసిసి వారు ఏదైతే నియమించినటువంటి రాజకీయంగా సమన్వయం చేసుకోవడానికి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి నాకు బాధ్యతలు అప్పచెప్పినారు. కాబట్టి తప్పకుండా నా బాధ్యత పరంగా ఈరోజు మీనాక్షి మేడం గారు 25వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ నుంచి ఏదైతే వర్ధనపేట నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఆ పాదయాత్ర లోపల పిసిసి అధ్యక్షులు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మరి 25వ తారీఖు సాయంత్రం బయలుదేరిన పాదయాత్ర లోపల ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మనం కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 1000 మంది కార్యకర్తలు తక్కువ కాకుండా పెద్ద ఎత్తున మనం సమీకరించుకొని ఎక్కడైతే మనం ఒక ఇంటర్నల్గా మాట్లాడుకున్నాం, ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గం నుంచి వారి శాసనసభ నాయకత్వంలో కూడా ఆ 1000 మంది కార్యకర్తలు ఎక్కడి నుంచి వారికి జైన్ కావాలి, ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలనేటువంటి ఒక రూట్ మ్యాప్ పరంగా మనం మాట్లాడుకున్నాం ఇంటర్నల్గా. మరి దానికి పెద్ద ఎత్తున కూడా యావత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని ఈ వరంగల్ జిల్లా ఈ భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో గొప్పగా వరంగల్ జిల్లాలో పాదయాత్ర జరిగింది. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక నిర్ణయం జరిగినాక ఆ నిర్ణయానికి అనుగుణంగా మనకు పార్టీ పనిచేయాలి. మరి పార్టీ కార్యకర్తలం గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడి మనం అందరూ శాసనసభ్యులుగా 20 నెలల కష్టపడి పనిచేస్తున్నాం. అనేక కార్యక్రమాలలో ప్రజలలో మనం ఉన్నాం. ఆ ప్రజల కార్యక్రమాల్లో కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లే విషయంలో కూడా ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం అందరం కూడా విజయవంతం చేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ శాసనమండలి సభ్యులు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రివర్యులు సీతక్క గారు కూడా కొంచెం తీసుకెళ్ళి వస్తారు. నిన్న కూడా సురేఖ మేడం గారు మంత్రివర్యులు కూడా నేను ప్రయత్నం చేశాను, వారు కూడా చెప్పారు వస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మనం అందరం కూడా సమన్వయంతో మన పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనం చేస్తున్నాం. మరి ఈరోజు మీరు కార్యక్రమం తీసుకునే విషయంలో కూడా చాలా మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒక ఆలోచన ఏంటంటే మీటింగ్ వచ్చినాక కలవడిసినాక మనం అయిపోయింది, మన ఫోటో సెషన్ అయిపోయింది, మనం పోతాం అని చెప్పి అనుకుని ఆలోచన ఉంటుంది. ఒక మాట నేను కార్యకర్తగా చెప్పదలుచుకున్నాను. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ జనసేట్ గారు వారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తారు. పార్టీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విధంగా ఏ నియోజకవర్గం నుంచి ఎంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు, ఆ కార్యకర్తల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లీడర్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, నేరుగా కలిసేందుకు ఈ కార్యక్రమాన్ని కొంత సమయాన్ని మీకు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేసుకున్నారు. వారు ప్రత్యేకంగా కూడా మీరు టైం ఇవ్వడం జరుగుతుంది. వారికి మీరు దానిలో భాగంగా ఇప్పుడే మా అన్న చెప్పాడు, అన్న హైదరాబాద్కి వెళ్ళి 20 కార్లు 30 కార్ల కాంగాయిలు వస్తారు, చుట్టూ 5 వాళ్ళు లెక్క ఉంటారని చెప్పి అన్నారు. నేను మాట ఇస్తున్నా, ఈ జిల్లా ఇన్ఛార్జ్గా పిసిసి ఎవరైతే స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని ఏ ప్రాంతం వాళ్ళ కార్యకర్తలు ఏ నాయకులు కలవాలనుకుంటారో, ఏ టైం నుంచి ఏ టైం కలవాలనుకుంటారో ఆ టైం ప్రకారం మీనాక్షి మేడం గారిని పిసిసి అధ్యక్షులు అనుమతితో నేను, రాజ్ ఠాకూర్ గారు, శంకర్ నాయక్ గారు మేము ముగ్గురం సమన్వయం చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఒక శాసనసభ్యులు వారి నాయకత్వం అంతా కల్పించుకుంటాం. మీనాక్షి మేడం గారితో, పిసిసి అధ్యక్షుల గారితో, ఏఐసిసి నాయకత్వం నడిచే విధంగా మేము ఆలోచన పరంగా
మీ ఆలోచనను అమలు చేసే విధంగా ఈ ముగ్గురం బాధ్యతలు తీసుకుంటాం. మా వైస్ ప్రెసిడెంట్ మా సెక్రటరీతో బాధ్యత తీసుకుంటాం. ఎవరు కూడా మా కార్యకర్తల గౌరవాన్ని